హలో ఫ్రెండ్స్, సువేందు అధికారి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఈ పేరు మారుమవుతుంది. దీదిగా పిలిచే మమతా బెనర్జీని ముప్పతిప్పలు పెడుతున్న నేత. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ మొత్తం నా అడ్డానే, ఎక్కడైనా నిలబడి గెలుస్తా అని చెప్పే దీదీని ఓడించి ఓటమి భయం పరిచయం చేసిన నేత కూడా. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో అనామక పార్టీగా ఉన్న బీజేపీని నేడు అధికారానికి దగ్గర చేసిన నేతగా కూడా పేరుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీకి టీఎంసీకి హోరాహోరీ పోరు నడుస్తుంది. ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే సువేందు అధికారి సీఎం కావడం పక్కా అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా బీజేపీ చరిత్రలో ఇది ఒక సంచలనం కానుంది కూడా. యూపీకి యోగి ఆదిత్యనాథ్ పేరు ఎలా చెప్తారో పశ్చిమ బెంగాల్కు సువేందు అధికారి పేరు కూడా అలానే చెప్తారు. ఈ నేపథ్యంలో సువేందు అధికారి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ ప్రాంతంలోని పూర్బా మోదినీపూర్ జిల్లాలో జన్మించారు. తండ్రి పేరు శిశిర్ అధికారి కాగా తల్లి పేరు గాయత్రి అధికారి. శిశిర్ అధికారి పశ్చిమ బెంగాల్లో కీలకమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. ఈయన గతంలో లోక్సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు కూడా. ఇక తల్లి గాయత్రి ప్రజల్లో పెద్దగా కనిపించకపోయినా ఆ కుటుంబానికి ఆమెనే వెన్నుముక అని చెప్తారు. రాజకీయాలకు దూరంగానే ఉన్నా సహాయక కార్యక్రమాల్లో ముందుంటారని స్థానికులు చెబుతుంటారు. ఇక సువేందు అధికారి స్థానికంగానే డిగ్రీ వరకు చదివారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీలో చదువుతున్న టైంలోనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సువేందు అధికారి కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉండటంతో చాలా మంది సువేందు అధికారి ఫ్యామిలీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నందిగం పొలిటికల్ డైనెస్టీ అని చెప్తారు. అంటే ఆ ప్రాంతంలో సువేందు అధికారి ఫ్యామిలీ ఎంతలా పాతుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సువేందు అధికారికి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వారిలో దివ్యేందు అధికారి 2019లో తుమ్ముక్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. మరో తమ్ముడు సామేందు అధికారి కాంతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా చేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీ కూడా. ఈ కుటుంబం మొత్తం కాంతి, నందిగ్రామ్, తూర్పు మిడ్నాపూర్ ప్రాంతాల్లో బలమైన ప్రభావం కలిగి ఉందని చెప్తారు. ఇక సువేందు అధికారి పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే తన రాజకీయ జీవితం కాంగ్రెస్తో మొదలైందని చెప్పవచ్చు. కాలేజీలో చదువుతున్న టైంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం వహించేవారు. తండ్రి ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం చూసి చాలా మంది డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని సువేందు అధికారికి చెప్పారట. కానీ తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో 1995లో కాంతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే గెలిచారు. 2006 వరకు అంటే 2 సార్లు పోటీ చేసి గెలిచారు. రెండోసారి గెలిచినప్పుడు కాంతి మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా చేశారు. అప్పటికి పశ్చిమ బెంగాల్లో వామపక్షాల ప్రభావం తీవ్రంగా ఉండేది. వేరే పార్టీకి అవకాశం ఉండేది కాదు కూడా. ఒకవేళ వేరే పార్టీలు ఉన్నప్పటికీ ద్వితీయ స్థానం కోసం లేదా తృతీయ స్థానం కోసం మాత్రమే పోటీ పడాల్సి వచ్చేది. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య గారు లాంటి వాళ్ళు దిగ్గజ నేతలుగా ఆ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించారు. అయితే వామపక్ష ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన సువేందు అధికారి కుటుంబం అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతోనూ విభేదించింది. 1999లో కాంగ్రెస్ పార్టీని వీడి ఆ కుటుంబం మొత్తం టీఎంసీలో చేరింది. ఇక సువేందు అధికారి టీఎంసీలో చేరిన తర్వాత తన కుటుంబ అండతో ఈస్ట్ మిడ్నాపూర్ ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో టీఎంసీ తొందరగా ఎదిగింది. ఇక ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న వరుస ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు కూడా సువేందు అధికారి కుటుంబం సపోర్టు చేసిందని చెప్తారు. ర్యాలీలు, ఉద్యమాలు, క్యాడర్ నిర్మాణంలోనూ చురుగ్గా వ్యవహరించిందట. ఆ క్రమంలోనే సువేందు అధికారి టీఎంసీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కార్యదర్శి స్థానం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగిన తర్వాత దీదీకి రైట్ హ్యాండ్గా మారారు. పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల వెనుక సువేందు అధికారి ప్రభావం ఖచ్చితంగా ఉండేదని చెప్తారు. ఇక 2006లో సౌత్ కాంతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలోనే సువేందు అధికారి రాజకీయంగా ఎదిగేందుకు ఒక కీలకమైన అంశం ప్రభావితం చేసింది. 2007లో నందిగ్రామ్ పరిధిలోని సింగూర్లో టాటా కంపెనీ నానో కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీతో పాటు ఇండోనేషియాకు చెందిన సలీం గ్రూప్కు కూడా రసాయన సెజ్ ఏర్పాటుకు ఆనాటి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ 2 పరిశ్రమల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు కేటాయించింది కూడా. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టింది. తొలినాళ్లలో ఈ ఆందోళనలపై ఆనాటి వామపక్ష ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయినా ఆందోళనలు ఆగకపోగా క్రమంగా విస్తరించాయి. ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనలు జరిగాయి. అయినా సువేందు అధికారి మాత్రం వెనక్కి తగ్గలేదు. 2007 మార్చి 14న ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో పాటు హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పులు జరిగాయి. ఈ పోలీసు కాల్పుల్లో 14 మంది కన్నుమూయటం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ క్రమంలోనే ఆనాటి వామపక్ష ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాము బీడు భూములనే కేటాయించామని ఆనాటి వామపక్ష ప్రభుత్వం చెప్పినప్పటికీ సారవంతమైన భూమిని పరిశ్రమలు కేటాయించుతున్నారని చెబుతూ టీఎంసీ ఆందోళన చేపట్టింది. ఇక 14 మంది చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా సువేందు అధికారి నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు లభించింది.
దీంతో ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఢిల్లీకి కూడా విస్తరించాయి. చివరికి ఆనాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇక టాటా కంపెనీ కూడా తాము నందిగ్రామ్లో అంటే సింగూరులో కార్ల ఫ్యాక్టరీ పెట్టడం లేదని ప్రకటించింది. సలీం గ్రూప్ కూడా వెనక్కి తగ్గింది. దీన్ని ప్రజా విజయంగా టీఎంసీ పార్టీ అభివర్ణించి సంబరాలు చేసింది. అయితే ఇందులో అనేక కోణాలు, భిన్న వాదనలు కూడా ఉన్నాయి. దేశం కోసం ఎలాంటి సహాయం చేసేందుకైనా ముందుకొచ్చే టాటా కంపెనీ రైతుల నుంచి సారవంతమైన భూములు తీసుకునే ఆలోచన చేయలేదని, బీడు భూములు మాత్రమే అడిగిందని చెబుతారు. కారణం ఏదైనా, విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ కంపెనీ సింగూరు నుంచి వెనక్కి తరలింది. గుజరాత్లో ఆ కంపెనీని పెట్టింది. అయితే ఈ విషయంలో రాజకీయ లబ్ధి పొందిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఎంసీ అని మాత్రమే చెబుతారు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి, భిన్న వాదనలు కూడా ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ టీఎంసీ చేసిన పోరాటం ఆ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది. ఆ ఉద్యమం తర్వాత టీఎంసీలో సువేందు అధికారి కీలక నేతగా మారారు. రాష్ట్ర మంత్రిగా రవాణా, నీటిపారుదల శాఖలను నిర్వహించారు. పరిపాలనలో దూకుడు, నిర్ణయాలు తీసుకునే శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. టీఎంసీ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు. ఇతర ప్రాంతీయ పార్టీలైన నేపాలీ భూటియా లెప్చా పార్టీ, ప్రగతిశీల్ ఇందిరా కాంగ్రెస్ పార్టీలను విలీనం చేయించారు. తద్వారా వామపక్షాలకు ప్రత్యామ్నాయంగా టీఎంసీ పార్టీ ఎదిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1998లో కేవలం 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న టీఎంసీ పార్టీ 2001లో 60 సీట్లు గెలిచింది. 2011 నాటికి అధికారం సాధించే దిశగా వచ్చింది. అయితే దీంట్లో నందిగ్రామ్లో జరిగిన పోరాటం ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్తారు. 2011లో మమతా బెనర్జీ తొలిసారిగా పశ్చిమ బెంగాల్ సీఎం అయ్యారు. ఇక అంతవరకు బాగానే ఉన్న 2014 తర్వాత టీఎంసీలో చోటు చేసుకున్న పరిణామాలతో సువేందు అధికారికి పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. మమతా బెనర్జీ మేనల్లుడు పార్టీలోకి రావడమే ఇందుకు కారణమని చెప్తారు. ఆ సమయానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మమతా బెనర్జీ మేనల్లుడు ఏది చెప్తే అదే నడిచేదనే అపవాదు కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మమతా బెనర్జీ మేనల్లుడే షాడో సీఎం అయ్యారని కూడా చెప్తారు. ఇక సువేందు అధికారికి గతంలో కేటాయించిన ఛాంబర్ను ఆయనకు చెప్పకుండానే మార్చారట మమతా బెనర్జీ. ఇవే కాదు, పార్టీ విధానపరమైన సమావేశాల్లోనూ సువేందు అధికారికి ప్రాధాన్యం తగ్గించారు. ఇక సువేందు అధికారి సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లో తనకు తెలియకుండానే మమతా బెనర్జీ తరచూ జోక్యం చేసుకోవడం, తన వర్గాన్ని పెంచుకునేందుకు యత్నించడం కూడా సువేందు అధికారికి నచ్చలేదు. అంతేకాకుండా ఆ సమయంలో మరికొన్ని వివాదాలు కూడా తలెత్తాయి. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు జరుగుతున్న అక్రమ చొరబాట్లను వ్యతిరేకించారు సువేందు అధికారి. అంతేకాకుండా రోహింగ్యాలను దేశంలోకి రానివ్వద్దని, వాళ్లను పట్టుకుని బలవంతంగా వెనక్కి పంపించేయాలని కూడా ప్రకటనలు చేశారు. సువేందు అధికారి చేసిన ప్రకటనలు టీఎంసీకి క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందికరంగా మారాయి. అప్పటికే తన మేనల్లుడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న మమతా బెనర్జీ సువేందు అధికారి ఈ ప్రకటనలు చేసిన తర్వాత సువేందు అధికారికి మరింత ప్రాధాన్యం తగ్గించింది. ఆ తర్వాతి కాలంలో పశ్చిమ బెంగాల్లో శారదా చిట్ ఫండ్ స్కామ్ సంచలనం రేపింది. ఈ కేసులో సిబిఐ నుంచి నోటీసులు అందుకున్నారు సువేందు అధికారి. అయితే తన తప్పేమీ లేకపోయినా పార్టీలో ఉన్నందుకే, అంటే పార్టీలో ఉన్న కొంతమంది తన చుట్టూ కుట్ర చేసినందునే తనకు సిబిఐ నోటీసులు అందించాయని భావించారట సువేందు అధికారి. ఇక బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులకు టీఎంసీకి చెందిన కొందరు నాయకులు అండగా ఉండటంతో వారిని వ్యతిరేకించారు. సరిహద్దుల్లో కంచెలు తొలగించి అరెస్ట్ అయిన వారికి బెయిల్ ఇప్పించేందుకు కూడా టీఎంసీ నాయకులు చేసిన ప్రయత్నాలను అడ్డుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీఎంసీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు సువేందు అధికారికి అసలు పడేది కాదని చెప్తారు. ఈ ఆరోపణలు, ఈ వివాదాలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే అదే సమయంలో సువేందు అధికారి మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణ కూడా వచ్చింది. సిఐడి కేసు కూడా నమోదు చేసింది. చివరికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడ్డారు. అయితే వీటన్నిటికీ టీఎంసీలోని కొందరు నాయకులు చేసిన కుట్రే కారణమని భావించిన సువేందు అధికారి 2020 డిసెంబర్లో టీఎంసీ నుంచి బయటకు వచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 19న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మారిపోయాయని చెప్పవచ్చు. అయితే సువేందు అధికారి టీఎంసీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనను నందిగ్రామ్లోనే ఓడించాలన్న ఉద్దేశంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ పోటీ పడటం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపింది. ఈ ఎన్నికల్లో 1956 ఓట్ల తేడాతో మమతా బెనర్జీని ఓడించి సంచలన విజయం నమోదు చేశారు సువేందు అధికారి. ఈ అంశం కూడా దేశవ్యాప్తంగా సంచలనమైంది. అప్పటి వరకు ఎదురులేని నేతగా ఉన్న మమతా బెనర్జీకి తొలిసారి ఓటమిని పరిచయం చేశారు సువేందు అధికారి. అప్పటి నుంచి బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నట్లు రాజకీయ వాతావరణం మారింది. అయితే సువేందు అధికారి బీజేపీలో చేరిన తొలినాళ్లలో సువేందు అధికారిని ఈజీగా తొక్కేయవచ్చని భావించిన మమతా బెనర్జీకి ఆ తర్వాత తన అంచనాలు తప్పని తేలింది. ఒకవైపు బీజేపీ సపోర్టుతో, మరోవైపు తనకున్న స్థానబలంతో మమతా బెనర్జీకి సువేందు అధికారి చుక్కలు చూపిస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే టీఎంసీకి సువేందు అధికారి ఒక్కడే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారని చెప్పవచ్చు. ఇందుకు బీజేపీ శక్తి కూడా తోడు కావడంతో టీఎంసీ అరాచకాలకు కానీ, లేకపోతే టీఎంసీ చేస్తున్న రాజకీయాలకు కానీ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది.
అయితే సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీకి, మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి మధ్య జరుగుతున్న పోరులో కాంగ్రెస్ పార్టీ లేదా వామపక్షాలు తృతీయ స్థానం కోసం పరిమితం అవ్వాల్సి వచ్చిందంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీకి మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఎన్నికలు జరుగుతున్నాయి కూడా. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు మూడో స్థానం కోసం పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు సిఏఏ వివాదం, సరిహద్దు రక్షణ, బంగ్లాదేశ్లో ఇష్యూ ఇట్లాంటి అంశాలన్నీ కూడా బీజేపీ తెరపైకి తెచ్చింది. అదే సమయంలో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ పార్టీ స్థానికంగా ఉండే వివాదాలను రెచ్చగొడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మాల్దాతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంతమంది అక్రమ చొరబాటుదారులను కూడా టీఎంసీ పార్టీ రక్షిస్తుందని, వారికి ఓటు హక్కు కల్పించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీ ఓటర్ల జాబితాను అక్కడ పరిశీలించింది. దాదాపు 50 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లను తేలడంతో ఆ ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎన్నికల ముందు రోజు వరకు కూడా సరైన ఆధారాలుంటే ఓట్ల నమోదుకు అవకాశం ఇచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశవ్యాప్తంగా సంచలనం కావడమే కాదు, సువేందు అధికారి సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, అంటే మమతా బెనర్జీ కనుక ఓడిపోతే వచ్చే ఎన్నికలకు ఆమెకు పోటీ చేసే అవకాశం లేకుండా సువేందు అధికారి ఇప్పటికే ప్రణాళిక వేశారనే చర్చ కూడా ఉంది. అంటే మమతా బెనర్జీని గురువుగా భావించే సువేందు అధికారి మరోసారి టీఎంసీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే సువేందు అధికారిపై గతంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో నారద స్టింగ్ ఆపరేషన్లో దొరికారు సువేందు అధికారి. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ కంపెనీ నుంచి ఆయాచితంగా లబ్ధి పొందారనే ఆరోపణ కూడా ఉంది. అయితే ఈ వీడియో నిజమని టీఎంసీ చెబుతుండగా ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేశారని సువేందు అధికారి గతంలో వ్యాఖ్యానించారు. ఇక 2024లో సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కూడా. అయితే ఇంతకంటే దారుణంగా మమతా బెనర్జీ మాట్లాడుతున్నారని, సరిహద్దుల్లో అక్రమంగా వచ్చే చొరబాటుదారులను కాపాడుకుంటూ వస్తున్నారని, ఒక వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు మితిమీరిన రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని, దేశ సమగ్రతను కూడా దెబ్బతీసే స్థాయికి మమతా బెనర్జీ దిగజారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ గతంలో మమతా బెనర్జీ అంటే ఫైర్ బ్రాండ్గా చాలా మంది భావించేవారు. కానీ కొన్నాళ్లుగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో మమతా బెనర్జీపై అటు పశ్చిమ బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కొంత వ్యతిరేకత పెరిగిందని చెప్తున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అమానుష కాండ అందరికీ తెలిసిందే. అదే సమయంలో బంగ్లాదేశ్ భారత్తో ఉన్న సరిహద్దుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది, కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆ సమయంలో సువేందు అధికారి స్పందిస్తూ కోల్కతాలోని బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది కూడా. మొత్తం మీద సువేందు అధికారి గనక లేకుంటే పశ్చిమ బెంగాల్లో దీదీకి ఎదురుండేది కాదని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఓవైపు కాంగ్రెస్ పార్టీని, మరోవైపు వామపక్షాలను ఒకటేసారి దెబ్బతీసి తాను అధికారంలోకి వచ్చింది మమతా బెనర్జీ. అయితే టీఎంసీలో సుదీర్ఘ కాలం పాటు ఉండి మమతా బెనర్జీ వ్యూహాలన్నీ తెలిసిన సువేందు అధికారి ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో బీజేపీ కూడా టీఎంసీ కట్టడికి వ్యూహం రచించిందని చెప్తున్నారు. అందుకే కేవలం సువేందు అధికారి కారణంగానే మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందనే చర్చ కూడా ఉంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే బీజేపీ నాయకత్వం ఎంతైతే ప్రాధాన్యం ఉంటుందో సువేందు అధికారి ప్రాధాన్యం కూడా అంతే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సువేందు అధికారి కేంద్రంగానే బీజేపీ తన రాజకీయం నడుపుతుంది కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా అందులో సువేందు అధికారి భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఏప్రిల్ 23 నుంచి 26 వరకు జరిగే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి. ఇవి సువేందు అధికారికి సంబంధించిన అంశాలు.